ఈరోజు ప్రజలు మీకు అధికారం ఇచ్చారు కాబట్టి, మీరు చెప్పిన మాట నమ్మారు కాబట్టి, మీ మాటకి మోసపోయారు కాబట్టి ఈరోజు అది చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అదేవిధంగా గెలిచిన నాయకులు కూడా మీ ముఖ్యమంత్రి గారిని నిలదీయాలి, మీ ప్రభుత్వాన్ని నిలదీయాలి, అడగాలి. అడిగి మన కావలి నియోజకవర్గానికే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేదవానికి కూడా మంచి జరిగేలాగా చేయాలని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా కావలికి ముఖ్యమైన ఏవేవి ప్రాజెక్టు గతంలో మేము తీసుకొచ్చామో అవి కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ఈనాడు ఎమ్మెల్యే గారి మీద ఉంది. వాటి ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి మరీ మేము ఎందుకు పదే చెబుతున్నామంటే, అవి ఎక్కడ విస్మరిస్తే మన కావలి రైతాంగం నష్టపోద్ది, మన కావలి నియోజకవర్గ ప్రజలు నష్టపోతారు. ఆ విధంగా నష్టపోకూడదు. మన కావలి నియోజకవర్గ ప్రజలకి మంచి జరగాలి అనే పదే మేము గుర్తు చేస్తున్నాం. తప్పకుండా వాటన్నింటి కూడా నెరవేర్చాలని అడుగుతాను. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత పెద్ద ప్రాజెక్ట్స్గా మనం చెప్పుకోదగ్గవి అటు రామాయపట్నం పోర్టు, ఇటు ఫిషింగ్ హార్బర్, అదేవిధంగా కొన్ని రోడ్లు వేయడం జరిగింది. ముఖ్యంగా కావలి బైపాస్ కెనాల్, సంగం బైపాస్ కెనాల్ చాలా ముఖ్యమైనది. దాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అరకొరగా మిగిలిన పనులని డిఎం ఛానల్, డిఆర్ ఛానల్ అవి కూడా కంప్లీట్ చేయాలని కోరుతున్నాం. కరుగమ్మ బ్రిడ్జి కంప్లీట్ చేయాలి. అదేవిధంగా మన దుత్తూరు నుంచి మద్దూరుపాడు దాకా జరుగుతున్న రోడ్డుని కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం. అది వీలైన తొందరగా కూడా కంప్లీట్ చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మనం కావలి చెరువు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అది కూడా చేయాలి. అదేవిధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ వస్తున్నాయని హడావుడిగా 2019లో మన ఎయిర్పోర్ట్కి ఫౌండేషన్ స్టోన్ వేయటం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కావలి పట్టణానికి దగ్గరలో తీసుకురావాలని చూశారు. ఫారెస్ట్ భూములు ఇబ్బంది వల్ల అది మామూలుగా కుక్కలు బాగా విశ్వాసంగా ఉంటాయి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాలంటే ఇంకా వాళ్ళ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. కావలి నియోజకవర్గ ప్రజలకి ప్రతి ఒక్కటి తెలుసు కాబట్టి అది ప్రజలే వాళ్ళ గురించి మాట్లాడతారు సెంటర్స్లో. కాబట్టి మేము దాని గురించి మాట్లాడడం. అందరికీ ప్రతాప్ రెడ్డి అంటే ఎవరో తెలుసు. ప్రతాప్ రెడ్డి ఏ విధంగా రాజకీయాలకు వచ్చాడో తెలుసు. ప్రతాప్ రెడ్డి ఏ విధంగా రాజకీయాలకు రాకముందే కాలేజీలు కట్టి, స్కూల్స్ కట్టి, కళ్యాణ మండపాలు కట్టి ఈరోజు రాజకీయాలకు వచ్చిన నేను ఈరోజు వచ్చింది. కాబట్టి ఎవరు ఏం చేశారు, ఏ విధంగా ఇది చేసింది ప్రతి ఒక్క మీడియా సోదరులే కాదు, కావలి నియోజకవర్గ ప్రజలే కాదు, రాష్ట్రం అంతటా కూడా తెలుసు. కాబట్టి దాని గురించి నేను డిస్కషన్ చేసుకోదలుచుకోలేదు.